బెల్లం అరిసెలు ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. వీటిని ఎలా చేయాలో చూపిస్తా పదండి. గిన్నెలోకి 2 కప్పుల వరకు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. కొన్ని ఎక్కువ వేసుకోండి. వేసేసుకొని వీటిని ఒక 4-5 సార్లు మంచిగా కడగాలి. ఇలా అంతా బాగా కడక 2 డేస్ నాననివ్వాలి. వీటిని వాటర్ చేంజ్ చేసుకుంటూ నాననివ్వాలి. ఇలా నానిపోయాక ఒక జల్లెట్లో ఈ బియ్యాన్ని వేసేసుకోవాలి. ఇలా బియ్యం అన్నిటిని వేసేసుకొని కొంచెం తడి ఉండాలన్నమాట. రైస్ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకొని మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. నేను బయట మిల్క్ పట్టించాను. పిండి అనేది ఇలా ఉండాలి. పిండి ఖచ్చితంగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకుంటే పైన బబుల్స్ అనేటివి ఉంటాయి. పిండి జల్లించకుండా వేస్తే అరిసెలు సరిగా రావు. ఇలా పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. చూసారా, కొంచెం ఇట్లా దొడ్డుగా వస్తుందన్నమాట. దీనిని పక్కన పెట్టేసుకోండి. పిండిని ఇలా అంతా ఒత్తేసుకోవాలి, లేకుంటే ఆరిపోతుంది. ఇలా అంతా ఒత్తేసుకొని క్లాత్ కప్పేసుకొని పిండిని పక్కన పెట్టేసుకోండి. అలాగే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని దాంట్లో 3/4 కప్పు దాకా బెల్లాన్ని వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని పూర్తిగా కరిగించండి. ఇలా బెల్లం అంతా కరిగిపోయాక మనకు పాకం అనేది మంచిగా రానివ్వాలి. పాకం అనేది కరెక్ట్గా రాకుంటే మనకు అరిసెలు ఇచ్చుకుపోతాయి. పాకం అనేది ఈ విధంగా ఉండలాగా వస్తే సరిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదు, తక్కువ అయితే అస్సలు రాకూడదు. ఇలా వచ్చాక కొంచెం నెయ్యిని వేసుకోండి. మనం రెడీగా పెట్టేసుకున్న పిండిని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఇక్కడ వేసేటప్పుడు ఏమైనా తక్కువ వస్తే పొడిపిండి కానీ ఏం యాడ్ చేయకూడదు. అరిసెలు అస్సలు రావు. ఇక్కడ కరెక్ట్ కొలతలతో నేను చెప్పాను, అదేవిధంగా ఫాలో అయ్యి చేయండి. చాలా బాగా వస్తాయి. ఇలా కొంచెంగా వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేసుకుంటూ కొంచెం ఉండలు లేకుండా చూసుకోవాలి. ఇలా అంతా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇలా ఉండగా స్టవ్ ఆపేసేసుకోండి. ఇది చల్లారే కొద్దీ మనకు అరిసెలు చేయడానికి పిండి కరెక్ట్గా రెడీ అవుతుంది. చూసారు కదా, ఒక 1/2 అవర్ తర్వాత పిండి అనేది చక్కగా గట్టి పడిపోతుంది. మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా ఉంటే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మీ దగ్గర ఆయిల్ కవర్ ఉన్నా పర్లేదు, వేరే కవర్ పైన కానీ మరీ పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా అరిసెని ఒత్తేసుకొని వేడివేడిగా ఉన్న నూనెలో వేసేసుకోవడమే. ఇలా వేసేసుకొని ఇక్కడ మనం ఫస్టే కదపద్దు, ఇచ్చుకుపోతుంది. ఇలా కొంచెం గోలి పైకి వస్తుంది అనమాట. ఇలా పైకి వచ్చాక ఇలా రివర్స్లో వేసుకోండి. చూసారా అరిసె ఎంత బాగా పొంగుతుందో. రెండు వైపులా మంచిగా కాల్చుకొని 2 గరిటెలు తీసుకొని ఇలా ఆయిల్ తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకు అరిసెలు అనేటివి రెడీ అయిపోతాయి. చూసారు కదా, అరిసెలు చూస్తేనే ఎంత బాగున్నాయో, తింటే కూడా అంతకన్నా బాగున్నాయి.